హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంత లిమిట్గా చేద్దామనుకున్నా మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, వాటితో పునుగులు చేయడం చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, మైదా పిండి, సాల్ట్, పెరుగు. ముందుగా ఒక పాత్రలో ఇడ్లీ పిండిని తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండి, ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని, కొంచెం జీలకర్రని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే 2 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేయాలి, లేదంటే పెరుగుని స్కిప్ చేయండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. వీటికి పల్లి చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుందండి. మీకు 5 మినిట్స్లో ఈ లోపల పల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకొని పోపు కొరకి దానిలో ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి చట్నీలో యాడ్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ పై బనాలి పెట్టుకొని దానిలో వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని ఇలా పునుగుల్లా వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటే వేడివేడిగా క్రిస్పీగా సాఫ్టీగా ఉండే ఇడ్లీ పిండితో పునుగులు రెడీ.